నమస్కారం అండి. దిస్ ఇస్ #you. నారా లోకేష్ గారిని టార్గెట్ చేశారు. ఎవరు అనుకుంటున్నారా? తెలంగాణ వాదులు అనుకుంటున్నారా? లేదండి బాబు. దీని వెనకమాల ఖచ్చితంగా ఒక టీం ఉంటుంది. ఆ టీం పేరే వైసీపీ ప్లస్ భారతీయ రాష్ట్ర సమితి. వీళ్ళిద్దరు ఒక టీంగా నారా లోకేష్ ట్వీట్ గురించి మొత్తం పెట్టుబడులు దోచుకెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఇప్పుడు పక్క రాష్ట్రం పైన కూడా కన్నేశాడని చెప్పి థ్రెడ్స్ లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏంటి ట్రోలింగ్? ఏం దోచుకెళ్ళిపోయాడు? ఆంధ్రప్రదేశ్లో ఏం పెట్టుకుందాం అనుకుంటున్నాడు లోకేష్? ఇది పెద్ద చర్చ. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజం పైన చేయేసి గర్వంగా నుంచుని 9,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ మహబూబ్ నగర్ జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళ CQP బ్యాటరీ సెల్ యూనిట్ కి శంకుస్థాపన పడితే నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, ఒక్కసారి మీకు స్లైడ్ కూడా వస్తుంది, నేను చదివి వినిపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ అ లుక్. ఆంధ్రప్రదేశ్ owes you an apology, Jayagalla. For over 4 decades, Amar Raja has been more than just one of the Andhra Pradesh greatest industrial success stories. It has created world-class manufacturing, generated thousands of jobs, and carried the name of Chittor and Andhra Pradesh across India and the world. The harassment your company endured under the previous government should never have happened. An entrepreneur who chose to build in his home state deserved encouragement, not intimidation. It pains me that a company born in Andhra Pradesh had to look beyond our borders for its next chapter of growth. As we rebuild trust, I want you to know this. Andhra Pradesh is once again open for enterprise. We hope Amar Raja Battery's biggest chapters will still be written in the state where its journey began. Our doors and our hearts will always remain open. Best wishes on your new Telangana facility. ఇది నిన్న లోకేష్ గారు పెట్టిన ట్వీట్. ఆంధ్రప్రదేశ్ నిజంగా దే ఓన్ అపాలజీ టు జయగల ఫ్యాక్ట్. ఇది పరోక్షంగా మనం చూసుకుంటే, లేకపోతే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 10,000 జాబ్స్ ఆంధ్రప్రదేశ్కి ఫెసిలిటేట్ అయి ఉండేది. దీన్ని చూసుకుంటే తిరుపతిలో చుట్టుపక్కల ఎస్టాబ్లిష్ అవబోతున్న అమర్ రాజా బ్యాటరీస్ ప్లాంట్ ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రకృతి, దాని తర్వాత కాలుష్యం అన్న కాన్సెప్ట్స్ తీసుకొచ్చి నోటీసులు పంపిస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఇచ్చిన తర్వాత ఊరుకోకుండా 450 ఎకరాల భూమి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈయనకి అలాట్ చేస్తే ఆ భూమిని కూడా తిరిగి లాక్కున్నాడు. ఇది ఒక ఫ్యూడలిస్టిక్ ఫ్యాక్షనల్ మైండ్ సెట్, రాయలసీమ ఫ్యాక్షనల్ మైండ్ సెట్ తీసుకొచ్చి రాజకీయంలో పెడితే దాని మొహం ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి మొహంలా ఉంటుంది. అతని కింద నెంబర్ 2 అయిన సజ్జలు ఏమన్నాడంటే, దండం పెట్టి మేమే పంపించేస్తాం అమర్ రాజా అన్నాడు. చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి. వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి. క్లియర్లీ ఈరోజు 9,500 కోట్ల పెట్టుబడి, 10,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ కాకుండా మహబూబ్ నగర్కి వచ్చినాయి. దానికి ఏమైంది? రివర్స్ చేస్తే ఏం జరిగింది? 2027లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ ప్లాంట్ డెవలప్ అవుతుంది. ఇండియా సెకండ్ లార్జెస్ట్ బ్యాటరీ మేకర్స్ అమర్ రాజా బ్యాటరీ తరిమి కొట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఏమంటాడు? చంద్రబాబు నాయుడు చూసి ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడిదారులందరూ పారిపోతున్నారు, తరిమి కొట్టేది నువ్వు. తెలంగాణ ఎదుగుతుంది. ఎంత ఎదుగుతుందంటే ఈరోజు ముఖ్యమంత్రి భుజం పైన చెయ్యేసినా కూడా సగర్వంగా, గౌరవంగా, గర్వంగా ఈరోజు తెలంగాణలో వాళ్ళకి పెద్దపీట వేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ లిటరల్లీ కాల రాసిన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తీసి పడేసిన ఒక చాప్టర్. కారణం ఏంటి? 3 రాజధానులకి వ్యతిరేకించారు ఈయన ఎంపీగా ఉన్నప్పుడు. గట్టిగా వ్యతిరేస్తే ఆయన కొట్టడం, ఆయన యూనిట్ తీసేయటం, తరిమి కొట్టడం, టీడీపీకి మద్దతుగా ఉన్నారు. అది కాకుండా టీడీపీకి ఫండింగ్ కూడా ఇచ్చేశారు అని చెప్పిన వ్యాఖ్యలు బయట చాలా ఉన్నాయి. దే వర్ యాక్చువల్లీ ద బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాట్స్ హిస్ ప్రాబ్లం? వాళ్ళని తరిమి కొట్టాలి. అర్జెంట్ గా తరిమి కొడితే ఇమ్మీడియట్ గా 2023లో ఇక్కడ శంకుస్థాపన చేశారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలోనే. నిన్న రేవంత్ రెడ్డి గారు దానికి లిటరల్లీ ఆయన వెళ్ళి ఓపెనింగ్ చేస్తారు. శంకుస్థాపన పడిపోయింది ఓపెనింగ్. ఏమైంది? ఆంధ్రప్రదేశ్లో 10,000 ఉద్యోగాలు గాయబైనాయి. ఒక ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్, ఒక ఫ్యాక్షన్ లీడర్ ముఖ్యమంత్రి అయితే ఇలా ఉద్యోగాలు పక్క రాష్ట్రంకి వెళ్ళిపోతాయి అంటే తెలంగాణకు వచ్చేస్తాయి. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెట్టుబడిదారుల్ని అలాగే సవ్యంగా బిజినెస్ చేసే వాళ్ళందరినీ రియల్ గా గ్రీన్ కార్పెట్ వేయాలి. వాళ్ళకి ఏమన్నా ఒకవేళ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ ఉన్నాయంటే ఈ కొంచెం చూసుకోండి అని సర్ది చెప్పాలి. అంతే తప్ప మేమే బట్టలు పెట్టి పంపిస్తాము, దండం పెడతాము అంటే పొర్లు దండాలు పెట్టినా కూడా తిరిగి రాని పరిస్థితి. అలాంటి టైంలో లోకేష్ గారు వి వెల్కమ్ యూ విత్ ఓపెన్ హ్యాండ్స్ అండ్ ఓపెన్ హార్ట్స్ అన్నారు. ఇట్స్ అ గ్రేట్ మూవ్. దాన్ని తీసుకొచ్చేసి లోకేష్ గారు అన్ని రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో పెడతారంటే, మ్యాన్, దిస్ ఇస్ అ బ్లడీ గేమ్.
దీంట్లో ఎవరు ఎక్కువ తీసుకొస్తే వాళ్లే విజేతలు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ పెట్టుబడి తీసుకొస్తే వాళ్లే గెలుస్తారు. ఈ రేస్ లో ఎవరు గెలవాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది, అది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనం అంతే తప్ప తెలంగాణలో ఈ యూనిట్ నాశనం అయిపోవాలి, ఇది తీసుకొచ్చి మా దగ్గర పెట్టాలని ఎవరు అడగరు. దీనిపైన కూడా ట్రోలింగ్ చేశారంటే దీని వెనకమాల హస్తం ఎవరుందో అర్థమైపోతుంది. ఇలా కాలరాసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ఫేట్ ఎలా ఉంటుందో మీరందరూ కమెంట్స్ లో రాయండి. ఈరోజు తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ని చరిత్రని కాల రాయాలని డిసైడ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సో రాయండి మీ ఒపీనియన్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని 2029లో ఎన్నుకుందాం ఒకసారి. ఎన్నుకుంటే ఇంకా పరిశ్రమలన్నీ తిరుగుబాటుని వెళ్ళిపోతాయా లేకపోతే ఏమో తీయకొచ్చి రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.